నమస్తే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గాజా వర్సిటీని పేల్చేసిన ఇజ్రాయిల్, వీడియోపై క్లారిటీ ఇవ్వని అమెరికా. రామ్ లల్లా తొలి ఫోటో రిలీజ్, నల్లటి పద్మపీఠంపై దర్శనమిచ్చిన బాలరాముడు. యోగి వేమన జయంతి, సీఎం జగన్ పుష్పాంజలి. వెంకటగిరి రా కదలిరా సభలో వైసీపీపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు. ప్రాణప్రతిష్ఠకు ముందు అయోధ్య రామాలయ గర్భగుడిలోకి చేరిన రామ్ లల్లా విగ్రహం తొలి ఫోటో తాజాగా విడుదలైంది. కళ్లకు గంతలతో ఉన్న ఫోటో బయటకు వచ్చింది. నల్లటి పద్మపీఠంపై బలరాముడు దర్శనమిచ్చాడు. ఈ రామ్ లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి రూపొందించిన విషయమూ తెలిసిందే. మరోవైపు నేడు అయోధ్యలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బలరాముని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద ప్రాణ ప్రతిష్ఠ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. అయోధ్యలో ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ క్రతువుల్లో భాగంగా గురువారం కీలక ఘట్టం ఆవిష్కృతమైన విషయమూ తెలిసిందే. అయోధ్య రామాలయ గర్భగుడిలోకి రామ్ లల్లా విగ్రహాన్ని చేర్చారు. కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి చేతుల మీదుగా రూపుదిద్దుకున్న 51 అంగుళాల ఈ విగ్రహం బుధవారం రాత్రి అయోధ్యకు చేరగా క్రేన్ సహాయంతో దానికి ఆలయ ప్రాంగణానికి చేర్చారు. అక్కడి నుంచి గురువారం ఉదయం జై శ్రీరామ్ నినాదాలు, పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య క్రేన్ సహాయంతో విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకువచ్చారు. అనంతరం బలరాముని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాజాలోని పాలస్తీనా యూనివర్సిటీకి చెందిన ఒక క్యాంపస్ బిల్డింగ్ ను ఇజ్రాయిల్ దళాలు పేల్చివేశాయి. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోపై అమెరికా అనుమానాలు వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఆ పేలుడు వీడియోపై అమెరికా క్లారిటీ కోరింది. నిర్మానుష్యంగా ఉన్న యూనివర్సిటీ బిల్డింగ్ అకస్మాత్తుగా పేలింది. ఆ బిల్డింగ్ లో దాచిపెట్టిన పేలుడు పదార్థాల వల్ల అది పేలినట్లు తెలుస్తోంది. పేలిన తర్వాత అన్ని దిక్కుల శిథిలాలు ఎగిరిపడ్డాయి. భారీ స్థాయిలో పొగ కూడా వచ్చింది. అయితే ఈ వీడియోపై కామెంట్ చేసేందుకు అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి డేవిడ్ మిల్లర్ నిరాకరించారు. తమ వద్ద సరైన సమాచారం లేదన్నారు. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై హమాస్ అటాక్ చేసిన విషయము తెలిసిందే. అప్పటి నుంచి ఇజ్రాయెల్ హమాస్ మధ్య వార్ నడుస్తోంది. సమాజంలో రుగ్మతలను చీల్చి చెండాడిన సంఘ సంస్కర్త, కవి, మహాయోగి వేమన. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి తాను విశేషంగా కృషి చేస్తానని సంఘం నూతన అధ్యక్షులు చిన్ని శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన ఇండియా జ్యోతి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా చిన్న వెంకట శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ మేరకు గురువారం ఆర్యవైశ్య సంఘం పెద్దలు మరియు పట్టణ ప్రముఖుల సమక్షంలో చిన్న వెంకట శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ వెంకట శ్రీనివాసరావు గత 10 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. పట్టణంలోని మీ సేవలు విస్తృతం కావాలని, ఆర్యవైశ్య సమస్యలు ఉన్నచో పెద్దలతో కలిసి పరిష్కరించాలని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిట్టుపల్లి రమేష్, నిడమనూరు సురేంద్ర, మాజేటి సాంబశివరావు, కొత్తూరు కిషోర్, ప్రవళిక సత్యం, కొత్తూరు గోపి, బాబీ, ఎడిటిస్ రెడ్డి మురళీకృష్ణ, మద్ది రామ బ్రహ్మానందరావు, చియోగు వెంకటేశ్వరరావు, కొత్తూరు సాంబశివరావు, బత్తుల విష్ణువర్ధన్ రావు, అత్తులూరి శ్రీకృష్ణ, బవిరిశెట్టి నాగేశ్వరరావు, చిలకల రామకృష్ణ, గాదంశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొని చిన్న వెంకట శ్రీనివాసరావును అభినందించారు. నరసరావుపేట పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్న ఆర్యవైశ్య మహాసభ సభ్యులు, అలాగే నరసరావుపేట ఆర్యవైశ్య సంఘ పెద్దలు అందరికి కూడా పేరు పేరున అందరికీ నన్ను ఎన్నుకున్నందుకు ధన్యవాదములు. అలాగే నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మా ఆర్యవైశ్యులందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముందు డాక్టర్ గారికి ధన్యవాదం తెలియపరుస్తూ, నరసరావుపేటలో ఉన్న ఆర్యవైశ్యులకి ఆర్యవైశ్య కులం పరంగా ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యను నా దగ్గరికి కనుక తీసుకొస్తే ఆ సమస్యని
పెద్దలు ఉన్నారు. నర్సరావుపేటలో ఉన్న పెద్దలు మహాసభ సభ్యులు కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులు కానీ, అట్లాగే నర్సరావుపేటలో ఉన్న ఆర్యవైశ్యులు కానీ వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యని మన నర్సరావుపేట శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను మనం పరిష్కరించేలాగా మనందరం కలిసి పరిష్కరించేలాగా ఆ సమస్యను పరిష్కరించేలాగా నేను కృషి చేస్తాను. అలాగే మన నర్సరావుపేటలో ఉన్న ఆర్యవైశ్య ప్రముఖులు, మహాసభ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించాలి, మీ అండదండలతో నేను ముందుకెళ్తా అని చెప్పి, మీ అండదండలు ఉంటేనే నేను ముందుకెళ్ళగలను, అందరూ నన్ను సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ అందరికీ ఆర్యవైశ్య ప్రముఖులందరికీ కూడా, నర్సరావుపేటలో ఉన్న పట్టణంలో ఉన్న ఆర్యవైశ్య ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. అలాగే నూతన కార్యవర్గాన్ని అతి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి, ప్రకటించిన తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం అందరూ ఆర్యవైశ్యుల అండదండలతో ప్రమాణ స్వీకారం కూడా పెట్టుకుంటా అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా చిన్ని శ్రీనివాసరావు నిన్న ఎన్నిక కావడం చాలా సంతోషకర విషయం. చాలా హుషారుగా చిన్ని శ్రీనివాసరావు అనేక కార్యక్రమాలు గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ముఖ్యంగా సంక్రాంతి, అట్లానే అన్నదాన కార్యక్రమాలు కానీ చాలా బ్రహ్మాండంగా గతంలో బాగా యాక్టివ్గా పనిచేస్తున్నందున ఈరోజు ఆర్యవైశ్య పెద్దలందరూ కూడా కలిసి ఈరోజు చిన్ని శ్రీనివాసరావుని ఎన్నుకోవడం చాలా సంతోషమైన విషయం. రానున్న 2 సంవత్సరాల కాలంలో తను ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలి. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు, అటు హెల్త్ పరంగా, ఆరోగ్యపరంగా మెడికల్ క్యాంప్స్ కానీ లేదా సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలానే ఆర్యవైశ్య ఏదైనా సమస్యలు వచ్చినా వాటిని ఆర్యవైశ్య సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఇక్కడే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కలిసి పరిష్కారం చేసుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. ఇంకా యాక్టివ్గా దీనికోసం సమయం కేటాయించి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఆర్యవైశ్యులకి ఈ సమస్యలు పరిష్కారం చేసే విధంగా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. వెంకటగిరి రా కదలిరా బహిరంగ సభలో వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే వైసీపీ ప్రభుత్వం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు అదనంగా జీతం ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీని మరచిపోయి కేవలం 11,500 జీతం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీకులకు కనీస వేతనం 26,000 రూపాయలు అందజేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్లో భాగంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, జీతంలో సగం పెన్షన్గా అందించాలని ఇతర డిమాండ్లతో కూడిన నిరసనను కొనసాగిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుండా పట్టుదలకు వెళ్లి నూతనంగా ఏర్పాటు చేసిన వాలంటరీ సచివాలయ ఉద్యోగులతో నడిపించే ప్రయత్నం చేస్తోంది. దీన్ని అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో విషయం ఎటువైపు పోతుందో అనే ఆందోళన పరిస్థితి నెలకొంది. ఎక్కడ కాలువ కనపడినా, ఎక్కడ నది కనపడినా దోపిడీ అవి కూడా మనం తొందరలో వస్తాం. వెరైటీస్ పోయింది. మీ పక్కనే మంగంపేట వెరైటీస్ మొత్తం దోచేశారు. గ్రనైట్ మొత్తం హస్తగతం చేసుకున్నారు. లెటరైట్ పోయింది. మొన్నే బీచ్ శాండ్ కూడా టెండర్ పెట్టారు, కోర్టు ఆపింది. లైమ్ స్టోన్ పోయింది. కడాని మీ పొలంలో ఉండే మట్టి కూడా మీరు తీసుకుపోవడానికి వీలు లేదు. అది కూడా చెన్నైకి తీసుకెళ్లిపోతున్నారు. నేను ఆ విషయం కూడా చెప్తాను తమ్ముళ్ళు. ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఏమేం చేస్తున్నారో ఆ విషయాలు కూడా మీకు వివరించి చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకునింది. ఓడిపోతామనేది అయిపోయింది. ఓడిపోతాడా లేదా? ఇలాంటి దుర్మార్గుడు గెలిచి మనం ఓడిపోవాలని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజలు గెలవాలి, జగన్ పోవాలి. ఏ పాలకుడైనా తన హయాంలో అభివృద్ధి కావాలని అభివృద్ధి చూసి ఓట్లు అడుగుతాడు. ఈ దుర్మార్గుడు మాత్రం విధ్వంస విధానాలతో, దోపిడీతో రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు దొంగ ఓట్ల కోసం తాపత్రయం పడుతున్నాడు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో ఎక్కడ చూసినా అన్యాయం చేశారు.
ఒక చంద్రగిరి నియోజకవర్గం నిన్న చూస్తే 1,15,000 ఓట్లు. అక్కడ ఒక పెద్ద వీరప్పనున్నాడు. ఆ వీరప్పన్ 1,15,000 ఓట్లు దొంగ ఓట్లు చేశాడు. ఆయనకు వత్తాసు పలికేది ఈ ముఖ్యమంత్రి. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, ఎవడిని వదిలిపెట్టమని మీ అందరికి హెచ్చరిస్తున్నా. మొన్నే పార్లమెంట్ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆర్ఓగా ఉన్న వ్యక్తి శిరీషాని ఆయన మొత్తం అన్యాయం చేశాడు. అన్నమయ్య కలెక్టర్గా ఉన్నాడు, ఆయన్ని సస్పెండ్ చేశారు. ఈ రోజు కూడా తహసీల్దార్ని సస్పెండ్ చేశారు, డిప్యూటీ తహసీల్దార్ని సస్పెండ్ చేశారు. మన ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి లక్ష్మి గారు ఇప్పుడు ఎస్పీలు, డిఎస్పీలు అందరూ ఆవిడ ఇంటికి క్యూ కడుతున్నారు. ఇప్పుడు ఎందుకు? కోర్టులో కేసు ఉంది, విత్డ్రా చేసుకోమని. విత్డ్రా చేయం, మిమ్మల్ని బోనెక్కించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఓట్ల దొంగల్ని క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నేరం అవునా కదా? మనిషి బ్రతికుండంగానే మిమ్మల్ని చంపేసిన వ్యక్తులు వీళ్ళు మనుషులా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఒకటే నేను కోరుతున్న యువతని, తమ్ముళ్ళు ధైర్యంగా ఉండండి. ఊరూరులో యువత ఒకటి కావాలి. దుర్మార్గుల రైళ్లు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క ఈ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం అంటే పెండింగ్ బిల్లులు, కాంట్రాక్టుల ఆత్మహత్యలు, ఉద్యోగాలకు ఉపాధి గండి. నేను ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం వల్ల నష్టపోని వర్గం లేదు, నష్టపోని గ్రామం లేదు, నష్టపోని వ్యక్తి కూడా లేడు. కడాన 10 మందికి ఉద్యోగాలు కల్పించే కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. 95,000 కోట్ల రూపాయల బకాయిలున్నాయి. 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. కడాన వైసీపీ సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు బిల్లు రాక. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం. అందుకే ఒకప్పుడు ప్రభుత్వాలు కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేవాళ్ళం, ఇప్పుడు కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్లో పెడుతున్నారు. టెండర్ పిలిస్తే ఎవడు రావడం లేదు. రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి రాష్ట్రాన్ని రివర్స్ గేర్. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో నిర్మించిన స్మృతి వనంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తాళ్లరేవు మండలం నుంచి బయలుదేరిన బస్సులను ఎంపీపీ రాయుడు సునీత ప్రారంభించారు. తాళ్లరేవు మండలం వివిధ గ్రామాల నుండి సుంకరపాలెం సెంటర్కు చేరుకున్న నాయకులు, కార్యకర్తలు 5 బస్సులలో విజయవాడ బయలుదేరారు. ఈ సందర్భంగా బస్సులను ప్రారంభించిన ఎంపీపీ సునీత మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత, మహిళల హక్కుల ప్రదాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్, నాయకులు పెట్ల సూర్యనారాయణరాజు, వెంటపల్లి నూకరాజు, మోఖా మధు, గునిపే విష్ణు, కాశీ లక్ష్మణస్వామి, శ్రీకృష్ణ, మాసా శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ జై భీమ్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా కని విని ఎరగని రీతిలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని భారీ ఎత్తులో మన విజయవాడలో ఇవాళ 3 గంటలకి భారీ ఎత్తులో విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. మన తాళ్లరేవు మండలం తరపున భారీ సంఖ్యలో వేలాది మంది జనాలు తరలి వెళ్ళడం చాలా సంతోషకరం. అలాంటి మహానుభావుని చూడాలన్నా, ఆ స్థలంలో అడుగు పెట్టాలన్నా ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. మన తాళ్లరేవు మండలం తరపున మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమం, ఇలాంటి మహానుభావుడు అంబేద్కర్ అంటే ఒక కులానికో ఒక మతానికో కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక దేవుడు అని చెప్పుకోవాలి. మనం ఒక అంబేద్కర్ అంటే ఒక శక్తి. అలాంటి అంబేద్కర్ విగ్రహాన్ని చూడాలంటే కళ్ళుండాలి. ఇలాంటి కార్యక్రమాలు మన శాసనసభ్యులు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరగడం, ఈ కార్యక్రమానికి అందరికీ తరలి వెళ్ళడం చాలా సంతోషం. ఇలాంటి మంచి కార్యక్రమం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తాళ్లరేవు మండలం తరపున నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను.
నరసరావుపేటలోని ప్రముఖ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి 4వ బ్రాంచ్ను గురువారం వినుకొండలో ఘనంగా ప్రారంభించారు. శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రముఖంగా గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ మరియు బ్రెయిన్ సాధారణ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, అనుభవంతో కూడిన వైద్య బృందం సేవలను అందిస్తారని అన్నారు. అలాగే ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ విభాగాల యాక్సిడెంట్ అండ్ ట్రామా కేసులకు మరియు పాము కాటు, పాయిజన్ కేసులకు అనుభవజ్ఞులైన డాక్టర్లతో అత్యాధునిక వైద్య చికిత్సలు అతి తక్కువ ఖర్చుతో అందజేస్తామని తెలియజేశారు. ప్రారంభోత్సవ సందర్భంగా ఫిబ్రవరి 28 వరకు ఉచిత కన్సల్టేషన్, ఈసీజీ, టుడే ఎకో మరియు యాంజియోగ్రామ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని వినుగొండ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు శ్రీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, పల్నాడు జిల్లా ఏఎస్పీ, వినుగొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, వినుగొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకండి బ్రహ్మానందరెడ్డి, సీనియర్ వైద్య నిపుణులు శ్రీ మన్నేర్ రవీంద్ర, ఏపీ గోల్డ్, సిల్వర్, డైమండ్స్, బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కపలవాయి విజయ్ కుమార్, నర్సరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ నాగసరపు సుబ్బారాయ గుప్తా, హాస్పిటల్ వైద్య బృందం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్తున్న అయోధ్యలో గల రామ జన్మభూమి రామ మందిరాన్ని ఈ నెల 22వ తారీఖున ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి రావాలని బీజేపీ పార్టీ కాకినాడ అసెంబ్లీ కన్వీనర్, ప్రముఖ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ తెలిపారు. కాకినాడ ఆయన కార్యాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, గత 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలనకు, సుమారు 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోదీ పాలనకు ఎంతో వ్యత్యాసాలు ఉన్నాయని, రక్షణ రంగంలోనూ దేశ అభివృద్ధిలోనూ ఎన్నో సంస్కరణలు తేవడంలోనూ ప్రధాని మోదీ విజయం సాధించారని, అదేవిధంగా ఈ నెల 22వ తేదీన జరుగు అయోధ్యలో రామ జన్మభూమి మందిర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆయా ఇంటి వద్ద 5 దీపాలను వెలిగించి తమ మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. అలాగే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరలా మోదీ భారీ విజయం సాధిస్తారని జోస్యం చెప్పారు. మోడీ గారు అంటే మోడీ గారి మాట చాలా విలువిస్తాం. సో మోడీ గారు రేపు 22వ తారీఖున ఒక పెద్ద పండుగగా చేసుకోవాలి, పెద్ద పాలన చేయాలి ఉద్దేశం చెప్పారు. ఆ రోజు మనం చేసిన ముఖ్య కార్యక్రమం అంటే ఇప్పటికే మీ అందరికీ అక్షంతలు అందిపోయి ఉంటాయి. మీ అక్షంతల్ని ఆల్రెడీ మీ పూజలు పెట్టి పూజిస్తున్నారు. ఆ రోజున మీరు ప్రతిష్ట 12 నుంచి 1 గంటలో జరుగుతుంది. ఆ టైంలో కానీ లేదా సాయంత్రం కానీ మీరు మీ ఇంట్లో ఒక 5 దీపాలు వెలిగించుకుని, 2 దీపాలు మీ ఇంట్లో పూజలు ఉంచేసుకుని, 2 దీపాలు మీ ఇంటికి మేనుగొమ్మకి అటు ఇటు పెట్టుకుని, 5వ దీపం మీ ఇంటి ముందు ఉన్న తులసమ్మ దగ్గర పెట్టుకుని మీ పూజించి అక్షం మీరు వేసుకుని హ్యాపీగా ఉంటూ మన భారతదేశ ఔన్నత్యాన్ని కోరుకుంటూ, ఎప్పుడు పాత రాముడు ఏమన్నారో అదే రామ విధానం నడుచుకుంటూ, మనకి రాముడు అంటే మీకు తెలియదు ఏముంది, అవన్నీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కాకపోయినా కూడా మరొకసారి మీరు రాముని మీ విధానంలో ఆహ్వానించుకుని మీరు రామరాజ్యం ఎలా కోరుకున్నారో రామరాజ్యం వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటికీ మనం చూసాం 60 ఏళ్ళు కాంగ్రెస్ పాలనలోనూ ఈ 10-12 ఏళ్ళు బీజేపీ 15 ఏళ్ళు బీజేపీ పాలనలో ఎంత మార్పు వచ్చింది. ఇంతకుముందు దేశం ఎంతో ఇబ్బంది ఉండేది, ఎంత అభివృద్ధి పదవులు వెళ్తుంది. ఇంకా ఉన్న ఎంత రానున్న రోజులు అంతా కూడా మన మంచి రోజులే. సో మీరు ఎప్పుడు కూడా మన బీజేపీ ఆధ్వర్యంలో మన మోడీ గారు ఉన్నంతకాలం మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉంటే మన దేశం బాగుపడుతుందని విన్నవించుకుంటూ ఆయన పిలుపుని మీరు శిరసా వహించి సో 22వ తారీఖుని గొప్పగా చేసుకుని మీరు అందరూ ఆయురాగా ఉంటారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీరు ఒకసారి మీరు ధన్యవాదాలు చెప్పుకున్నాను. థ్యాంక్ యూ. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఉన్నతమైన, సురక్షితమైన, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవలు అందించే ప్రక్రియకు కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి చక్కటి వేదిక కానుంది. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీఎంసీ, ఎన్సీసీ నవ్యతో కలిసి సాంకేతిక పరిష్కారాల ద్వారా క్యాన్సర్ కేర్ వైద్య సేవలు బలోపేతం చేయడానికి సహకరిస్తుందని హమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ మహాన్ శెట్టి వెల్లడించారు. శుక్రవారం జీవీహెచ్ క్యాన్సర్ వార్డులో రేడియాలజీ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ పి శ్రీనివాస్ అధ్యక్షతన నేషనల్ క్యాన్సర్ కేర్ గ్రిడ్ పైలట్ ప్రాజెక్ట్ నవ్య ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ హెల్త్ కేర్ చేత ప్రారంభించబడిందని టీఎంజీ ఎన్సీజీ నవ్య ద్వారా అమలు చేయబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ పుష్కారావు, ఆర్ఎంఓ డాక్టర్ అనిత, ఏఆర్ఎంఓ డాక్టర్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాజా వర్సిటీని పేల్చేసిన ఇజ్రాయిల్, వీడియోపై క్లారిటీ ఇవ్వని అమెరికా. రామ్లల్లా తొలి ఫోటో రిలీజ్, నల్లటి పద్మపీఠంపై దర్శనమిచ్చిన బాలరాముడు. యోగి వేమన జయంతి, సీఎం జగన్ పుష్పాంజలి. వెంకటగిరి రా కదలిరా సభలో వైసీపీపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.